వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఎందుకంటే 2014లో ధరణి వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ మేము 120 మంది సభ్యులుగా 6,000 రూపాయలు డబ్బులు వేసుకొని అక్కడ స్థలాన్ని గవర్నమెంట్ స్థలమే ఒక రైతు ద్వారా తీసుకొని గవర్నమెంట్ హ్యాండ్ఓవర్ చేసి వాళ్ళ ద్వారా మేము వెంచర్ వేసి 128 ప్లాట్లు మేము చేసి లాటరీ ద్వారా ప్లాట్లు కేటాయించాము. కాకపోతే అక్కడ ఉన్నటువంటి మేము ఆ ప్లాట్లలో దాదాపుగా 128 మంది ఇట్లా షెడ్లు కట్టుకున్నారు. షెడ్లు కట్టుకుంటే అక్కడ లోచర్ల విజయభాస్కర్ రెడ్డి ఆయన అక్కడ రోడ్లతో సహా అమ్ముకున్నాడు. ఆ కాలనీలో పోవడానికి రోడ్లతో సహా అమ్ముకొని అక్కడ ఉన్నటువంటి అవుటర్స్ని ఈ 128 మంది ఎవరైతే ధరణి అసోసియేషన్ సభ్యులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ ఇండ్లో కూల్చి ఒక్కొక్కరు 6 సెంట్లు 6.25 సెంట్లలో ఇండ్లు కట్టుకున్నారు. వీళ్ళు ఎప్పుడే కానీ ధరణి సభ్యులుగా కానీ లేదా అంటే దాంట్లో సభ్యత్వం పొందినటువంటి వాళ్ళు కాదు. మేము అనేది ఏమంటే మా లక్ష్యము అంతా ఏమంటే మేము ఆనాటి ముఖ్యమంత్రి దగ్గరికి పోయినప్పుడు కూడా ఇది సరెండర్ నక్సలైట్లకు కాదు, సింపథైజర్స్కు కేసులు ఉన్నటువంటి వాళ్ళకు ఇండ్ల స్థలాలు లేవు, గ్రామాల్లో ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళ కోసం అనేటువంటి కాలనీ ఏర్పాటు చేసుకుంటే ఆయన దాన్ని కబ్జా చేసి సంబంధం లేనటువంటి వాళ్లకు ఇలా పెద్ద ఇళ్ళు కట్టించుకొని 50-60 లక్షలు పెట్టే ఇళ్ళు కట్టించేసుకొని ఒక్కొక్క ప్లాట్ 5 లక్షలు 6 లక్షలకు అమ్ముకున్నారని నేను చెప్పడం కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వాళ్ళు చెప్తారు. ఎందుకంటే ఆయన ఏమంటున్నాడంటే నిన్ను కూడా సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఇది 12 సంవత్సరాల నుంచి సాగుతుంది, ఏ పార్టీ మాకు దగ్గరికి వచ్చినా కూడా ఆ పార్టీని పక్కదోవ పట్టిస్తున్నారు, అది వైఎస్ఆర్సీపీలు కావచ్చు తెలుగుదేశం కావచ్చు ఎవరు మాకు సపోర్ట్గా వచ్చినా కూడా వాళ్ళని ఆయన రాజకీయ కులధనంతో ఆయన మచ్చిక చేసుకోనో భయపడిచ్చో ఆయనే సొంతమని చేస్తున్నారు. ఇదంతా వద్దు. మీడియా మిత్రులకు, పోలీసు వాళ్ళకి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి మొన్న లెటర్లు పెట్టి కాలనీలో వచ్చేసి మీరు కూర్చోండి, ఎవరు దీంట్లో సొంతదారులు, ఎవరు దీంట్లో నష్టపోయినారు, ఎవరు అవుటర్స్ అనేటువంటి తేల్చండి అంటే ఆయన ఒక ఫేస్బుక్లో ఒక ఫేక్ లిస్టు విడుదల చేసినాడు. 105 మంది పేర్లు ఇచ్చేసి వాళ్ళ ఇంట్లో 6 మంది, ఇంకా ఆయన ఏదో 11 మంది వాళ్ళ ఇంట్లో వాళ్ళ మంది, ఇంకా మిగతా వాళ్ళందరివి ఇచ్చినాడు. కానీ ఈ 128 మందిలో కొందరు చేసినాడు. ఎందుకంటే ఆయన చెప్పుకోవడానికి అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన ఎవరు ఇవ్వడానికి నువ్వెవడు ఈ ధరణి అసోసియేషన్లో సభ్యుడా? ఏం సంబంధం నీకు? నువ్వు వ్యాపారం చేసుకోవడానికి అంటే వీళ్ళు చెప్తాంటే కొన్ని విషయాలు నాకు అర్థం కాలే. ఎందుకంటే వాళ్ళ నాన్న అంటే వీడు నా కడపను చెడబుట్టినాడయ్యా, వీడు నా కడప నాని అంటే ఒక విగ్రహాన్ని ఆయన పీపుల్స్ వార్ పార్టీ, మావోయిస్ట్ పార్టీలో, కమ్యూనిస్ట్ పార్టీలో స్మారక స్తూపాలు అనేటువంటివి కడతారు. శిలా విగ్రహాలు తక్కువ ఉంటాయి. ఆ శిలా విగ్రహాన్ని కట్టి దాన్ని ఆయన వ్యాపారం చేసుకోవాలనుకున్నాడు. ఒకసారి శ్రీధర్ రెడ్డితో ఓపెన్ చేపిస్తాడు, శ్రీధర్ రెడ్డితో బెడిసి కొట్టింది. ఎందుకంటే ఆయన మాట్లాడుతూనే ఎమ్మెల్యేల దగ్గరికి పోదామంటే రాజారాం రాడు అంటున్నాడు. శ్రీధర్ రెడ్డి దగ్గరికి పోయినా మేము ఏమయ్యా నువ్వు ఎవరికి ఇస్తావు, 30 మంది మీ వాళ్ళకి ఇచ్చినట్టు నాకు తెలియదు రాజారాం, ఆయన ఏదో కొని ఇస్తున్నాడని మా దగ్గర చెప్పినాడు, మేము తప్పుడు రిపోర్ట్ విన్నాము, ఇక మా 30 పునాదులు వేసిన దానితో సహా తీసుకోండి, విజయభాస్కర్ రెడ్డి దుర్మార్గుడు అనేది తెలిసింది అని ఆయన చెప్పినాడు. మీడియా మిత్రులకు నా యొక్క ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజున పుట్టపర్తి ఆర్డీఓ కార్యాలయం ముందున చర్చకు సవాల్ విసిరినటువంటి ధరణి వెల్ఫేర్ సొసైటీ ఆహ్వానాన్ని మన్నించి ఈ యొక్క ఆక్రమణదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వస్తారని చెప్పి ఇంతమంది రావడం జరిగింది. కానీ ఈ తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా వీటికి రాకోకుండా వాళ్ళు తప్పించుకొని తిరిగినారు. ఈరోజు ఆర్డీఓ గారిని రిప్రజెంటేషన్ ద్వారా కోరడం జరిగింది. గత 12 సంవత్సరాలుగా ధరణి వెల్ఫేర్ సొసైటీ సభ్యులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఖచ్చితంగా అధికారులు సత్ప్రదంతో ఈ కోర్టు ఆర్డర్ కూడా ఇంతవరకు ఒబే చేయని పరిస్థితి. 2023-2024 కోర్టు ఆర్డర్ వస్తే దీన్ని ఇంతవరకు కూడా ఏ అధికారి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. ఖచ్చితంగా దీన్ని కలెక్టర్ గారికి దృష్టికి తీసుకుపోయినాం, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాం, ఆర్డీఓ గారి దృష్టికి తీసుకుపోయినాం. ఇది ఇంతవరకు ఎందుకు మీరు స్పందించలేకుండా ఉన్నారో, అధికారుల అలసత్వం వల్లనే ఇలాంటి ఆక్రమణదారులు పెట్టలేకపోతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ కోట్లాది రూపాయలు వెచ్చించి అదే ధరణి వెల్ఫేర్ సొసైటీ సభ్యులకు ఇచ్చినటువంటి ఈ స్థలాలలో ఈ గుడిసెలను వేసుకున్నటువంటి పేదలను కొట్టేసి ఈ కోట్లాది రూపాయలు వెచ్చించి ఇక్కడ భవన నిర్మాణాలు జరగడం ఎంతవరకు ఇది సమంజసమని ప్రశ్నిస్తూ ఈ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం వల్లనే ఇటువంటి ఆక్రమణదారులు పెట్టలేకపోతున్నారు. ఖచ్చితంగా వీటిపైన చర్యలు తీసుకోలేకపోయిన పక్షంలో ఖచ్చితంగా మేము ఎటువంటి దాడులకైనా సిద్ధపడతామని చెప్పి తెలియజేస్తూ దీని వెనుక ఎమ్మెల్యే గారి హస్తం ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము కూడా అనుమానించాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఇదే కనుక నిజమైతే ఎమ్మెల్యే గారి ఇండ్లు కూడా ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది అధికారులు
రాజకీయ నాయకులు ఖచ్చితంగా ఈ పేదలకు న్యాయం చేయని పక్షంలో ఎటువంటి ఉద్యమాలకైనా శ్రీకారం చుడతాం. ఇందాక ఆర్డీఓ గారు 2 వారాలు గడువు ఇచ్చారు. ఆమె చెప్పిన దాన్ని మేము గౌరవిస్తున్నాం. ఈ 2 వారాల గడువు లోపల ఈ ధరణి వెల్ఫేర్ సొసైటీ సభ్యులకు న్యాయం చేయని పక్షంలో ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి ఇండ్లు ముట్టడిస్తాం. ఎటువంటి ఉద్యమాలకైనా మేము ఖచ్చితంగా ఉద్యమిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. జై హింద్, జై భీమ్. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.